నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీపై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ధర్నాపై కేంద్ర ప్రభుత్వ దాడిని ఖండించిన ప్రజా సంఘాలు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఆందోళన. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం. తల్లిదండ్రులందరూ హాజరై విజయవంతం చేయాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. క్యాచ్ ది రైన్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ. జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్యాచ్ ది రైన్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో వర్షపు నీటి సంరక్షణపై నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఉదయం వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఉన్న విజేత షోరూం సమీపంలో నుంచి ఈ అవగాహన ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. నగరపాలక సంస్థ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షపు నీటి సంరక్షణపై నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ వర్షపు నీటిలో ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదని, దానిని వృధా చేయకుండా భూగర్భ జలాల్లోకి చేరేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంట, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోనికి ఇంకించి భూగర్భ జలాల మట్టాన్ని పెంచవచ్చని తెలిపారు. దీనివల్ల భావితరాలకు త్రాగునీటి కొరత లేకుండా చేయవచ్చునని పేర్కొన్నారు. కోస్తా ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాల మట్టం తగ్గుతున్న నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణను ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని, పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గురువారం మదర్ తెరీసా విగ్రహం వద్ద నుంచి పచ్చదనం, పరిశుభ్రత అంశంపై మరో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతుల మంజూరు సమయంలో ఇంకుడుగుంట నిర్మాణాన్ని తప్పనిసరి చేసేలా టౌన్ ప్లానింగ్ విభాగానికి సూచనలు ఇస్తామని తెలిపారు. చేతులు కలుపుదాం, భూగర్భ జలాలను పెంచుదాం, ప్రతి నీటి బొట్టును సంరక్షించి భావి తరాలకు అందిద్దామనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఇంటి ఈశాన్య మూలలో ఇంకుడుగుంట ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సి పి వెంకట్రావు మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును సంరక్షించడం అత్యవసరమని తెలిపారు. అరట్లకట్ట, సామర్లకోట వద్ద ఉన్న 2 నిల్వ ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపామని, నగరానికి త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన క్యాచ్ ది రైన్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కనకారావు, మాచరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం క్యాచ్ ది రైన్ ప్రోగ్రాం ద్వారా ప్రజలందరిలో కూడా అవగాహన కల్పించాలని, ఏదైతే వర్షపు నీరు వచ్చిందో వర్షపు నీటి ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసిపెట్టి మనం భూగర్భ జలాలని పెంపొందించడానికి ఈ ప్రజెంట్ ఈ సంవత్సరం ఎల్నినో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీటిని సంరక్షించుకొని నీటి ఎద్దడి లేకుండా మనం అన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కార్పొరేషన్ తరఫున నీటి ఎద్దడి లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మన దగ్గర 2 ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి. అరట్లకట్ట, సామర్లకోట 2 ట్యాంకులను కూడా మనం పూర్తి స్థాయిలో నింపడం జరిగింది. తాగునీటి సరఫరాకి ఎటువంటి ఇబ్బంది లేదు. అదే పద్ధతిలో గ్రౌండ్ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే నినాదం ఉందో దీన్ని అనుసరించి క్యాచ్ ది రైన్ అంటే వర్షపు నీటిని ఒడిసి పట్టే కార్యక్రమం మనం
చేపట్టాలని ప్రజలందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు క్యాచ్ ద రైన్ అనే ప్రోగ్రాంతో మనం ఈరోజు కాకినాడ నగరంలో మనకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రజలందరికీ కూడా రైన్ యొక్క నీటి బొట్టు యొక్క విలువను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ క్యాచ్ ద రైన్ అనే ప్రోగ్రాం మనం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వారు కూడా వర్షం పడినప్పుడు ఆ వర్షాన్ని మనం వేరువేరుగా వెళ్ళిపోయి వృధా అయిపోతుంది. అట్లాంటి పడ్డ ప్రతి నీటి బొట్టును కూడా మనం సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక ఇంకుడు గుంట మనం తవ్వుకోవాలి. ఇంకుడు గుంట తవ్వుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షం పడిందో ఆ వర్షం నీరంతా కూడా చుట్టూరు చేరి ఇంకుడు గుంటలోకి వెళ్తుంది. ఇంకుడు గుంటకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ నీరు భూగర్భ జలాల్లోకి వెళ్తుంది. భూగర్భ జలాలు పెరిగితేనే మన యొక్క భావితరాలకి నీటి కొదవ లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మన కోస్తా ప్రాంతంలో మరి భూగర్భ జలాలు ఎంతో పైకి ఉండే ప్రాంతాలు కూడా ఈ రోజుని వివిధ కారణాల వల్ల మరి నీటి మట్టం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనం కంకణం కట్టుకొని ప్రతి పడ్డ నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టి అది భూగర్భంలోకి చేరే విధంగా మనం చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడం కోసం మరి ఈ ర్యాలీ మనం నిర్వహించడం జరుగుతుంది. అందుకే చేయి కలుపుదాం, భూ నీటి మట్టాన్ని పెంచుదాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం సామాజిక బాధ్యతగా భావించి చెట్లు కూడా విరివిరిగా నాటుదాము, వర్షాలు పడే విధంగా మనం చేద్దాం. ఈ సంకల్పంతో మనం కాకినాడ సిటీని చేస్తున్నాము. అదేవిధంగా రేపు మళ్ళా ఇదే కార్యక్రమాన్ని, ఇదే ర్యాలీ విధానాన్ని పచ్చదనము, పరిశుభ్రము, వీధి పరిరక్షణ అనే అంశం పైన రేపు మనం మదర్ తెరీసా బొమ్మ దగ్గర నుంచి అలాగా ఆ వీధి నుంచి మనం పెడతాము. దానికి ఈ ఎంహెచ్ఓ బాధ్యత వస్తారు. ఈరోజు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇతర డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతుంది. దీనివల్ల ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నీటి యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడం, ఇంకుడు గుంట యొక్క ప్రాధాన్యత తెలుసుకుని మనం టౌన్ ప్లానింగ్ వారికి కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తాను. టౌన్ ప్లానింగ్ అప్రూవ్ చేసే సమయంలోనే ఇంకుడు గుంట కూడా ఇంక్లూడ్ చేస్తాను. టౌన్ డీసీపీ కూడా చెప్పి ప్రతి ఇంటి ప్లాన్ చేసినప్పుడు కూడా ఇంకుడు గుంట అనేది కంపల్సరీగా చేసి తద్వారాగా భూమట్ట నీటిని పెంచి తద్వారాగా భావితరాలకి మరి మనం నీటిని కొదవ లేకుండా చేయడానికి మనం చేస్తాము. అందుకే చేయి కలుపుదాం, భూగర్భ జలమట్టాన్ని పెంచుదాం. అదేవిధంగా మనందరము కలిసికట్టుగా పనిచేద్దాము. ప్రతి నీటి బొట్టిని ఒరుసు పట్టి మనం భావితరాలకి అందిద్దామని సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో చిన్న కనీసం 1 గజం ప్లేస్ అయినా కేటాయించి దీనికోసం 2 గజాలు స్థలం కేటాయించుకుని దాంట్లో ఇంకుడు గుంట తవ్వుకుంటే ఈశాన్య మూలలో ఇంకుడు గుంట తవ్వు మీ ఇంటిలో సంపద పెంపొందించు. అంటే ప్రతి వారు కూడా ఈశాన్య మూలలో ఇంకుడు గుంట వల్ల నీరు ఎక్కడ వెళ్తుంది, ప్రతి వారు కూడా మరి వారి సిరి సంపద వరదిద్దాలనే భావంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కృషిని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించి భూమట్ట జలాన్ని పెంచే విధంగా కృషి చేస్తుండగా మీ అందరినీ కోరుతున్నానండి.